హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? ఈ రోజు వీడియోలో మనము కొలత బ్లౌజ్తో లేదా ఆది బ్లౌజ్తో ఎల్బో హ్యాండ్స్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో తెలుసుకుందాము. అయితే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారన్నమాట, ఎల్బో హ్యాండ్స్ అనేవి కొలత బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే నేను లైనింగ్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేశాను. ఇక్కడ చూడండి, కింది భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇటు చివరి భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండో చివరి భాగం ఉంటుంది కదా, ఈ రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసుకోవాలి, ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ భాగాన్ని కట్ చేయడానికి ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న దాన్ని మళ్ళీ ఈ విధంగా డబల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత దీని యొక్క చివరి భాగాన క్లాత్ లెవెలింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది తీసుకోవాలి. ఇలా లెవెలింగ్ కోసం ఒక మార్కింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కొలత బ్లౌజ్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే సీదా వైపు తీసుకోవచ్చు, లేదా ఉల్టా వైపు కూడా తీసుకోవచ్చు కొలత అనేది. ఇక్కడ ఏంటంటే నేను ఉల్టా వైపు తీసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ఉల్టా వైపు తీసుకుంటే మనకి ఖర్చుతో సహా తీసుకోవచ్చు కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉల్టా వైపు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇలా ఉల్టా వైపు తీసుకొని ఇలా రెండు హ్యాండ్స్ బాగా సరి చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక హ్యాండ్ సరిపోతుంది, రెండు సేమే కాబట్టి. ఇలా ఒక హ్యాండ్ భాగాన్ని తీసుకొని ఇలా ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక్క పావించు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే మనం సీదాకి సీదా పెట్టి కుట్టి తిప్పుతాం కాబట్టి ఒక పావించు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒకవేళ పట్టి కనుక పెట్టుకోవాలి అనుకున్నట్లయితే 1 ఇంచ్ అనేది క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, రెండో వైపున ఇలా ఖర్చుతో సహా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక్క పావించు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ భాగాన్ని మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మన క్లాత్ అనేది ఎంత ఎక్స్ట్రా ఖర్చు ఉందో అంతవరకు ఇక్కడ నేను మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ కరెక్ట్గా ఉంచేసేది ఒరిజినల్ కొలత అనమాట, అంటే మిడిల్ పాయింట్ అనమాట. ఒరిజినల్ కొలత అంటే ఇది వచ్చేసి మిడిల్ పాయింట్. తర్వాత ఈ కింది భాగం ఉంది కదా, ఇది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు భాగము. ఇలా ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది స్ట్రైట్గా ఉండాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా కరెక్ట్గా క్లాత్ భాగాన్ని అడ్జస్ట్ చేసుకొని ఈ క్రాస్ భాగం కూడా ఎలా ఉందో అలా యాస్టీజ్గా ఇక్కడ మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కొలత భాగాన్ని కరెక్ట్గా మార్కింగ్ అనేది తీస్తున్నాను. అంటే మనకు కరెక్ట్గా రావడానికి కానీ స్కేల్ తీసుకున్నాను. ఇలా స్కేల్ తీసుకొని కరెక్ట్గా ఒరిజినల్ కొలతకి ఒరిజినల్ కొలత, తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం, ఇలా ఈ విధంగా మార్కింగ్ తీసుకోవాలి. తర్వాత మనం పెట్టిన మార్కింగ్స్ ఉన్నాయి కదా, ఈ మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మనము ఎల్బో హ్యాండ్ భాగాన్ని కొలత బ్లౌజ్తో తీసుకోవాలి. మీకు కావాలి అంటే మీకు మెజర్మెంట్తో కూడా తీసుకోవచ్చు. ఇది మనకు కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడు మెజర్మెంట్ ద్వారా చూద్దాము. ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ మనకి 10 ఇంచులు ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఎల్బో హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 10 ఇంచులు. ఇక్కడ ఏంటంటే మనం కర్వ్ భాగానికి 3 ఇంచులు తగ్గిస్తాం కదా, అంటే 10 ఇంచుల్లో మనం 3 ఇంచులు తగ్గిస్తే 7 ఇంచులు అనమాట. ఇక్కడ చూడండి, హ్యాండ్ యొక్క లూజ్ అనేది 10 ఇంచులు ఉంది. మనం 3 ఇంచులు కర్వ్ భాగాన్ని తీసేసుకుంటే 7 ఇంచులు అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకు కరెక్ట్గా ఉంది. ఇలా ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు. అంటే ఇది ఏంటంటే 32 బ్లౌజ్ అన్నమాట, 32 సైజు, అందుకే మనకి మిడిల్ లూజ్ అనేది తక్కువగా వచ్చింది. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే దీనికి ఫ్రంట్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపుగా ఇక్కడ ఫ్రంట్ డీప్ అనేది ఇక్కడ చూడండి 1 ఇంచు నుంచి ఇలా డౌన్కి తీసుకొని 1/2 ఇంచు లోపలి భాగానికి ఇలా ఈ విధంగా ఒరిజినల్ కొలత వరకు మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏంటంటే దాదాపుగా కటింగ్ చేసేటప్పుడు డీప్ భాగాన్ని కట్ చేయను, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే చేస్తాను. ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఏంటంటే కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే కటింగ్ అనేది చేస్తాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, డీప్ భాగం అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఎంతో ఈజీగా ఎల్బో హ్యాండ్స్ని కొలత బ్లౌజ్తో మరియు మెజర్మెంట్తో కటింగ్ అనేది చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందా?
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.